వెల్కమ్ టు అవర్ ఛానల్. తెల్ల వెంట్రుకల సమస్య అండి. చాలామంది కాదు, చిన్న పిల్లల్లోనే మనం ఎక్కువ మందిలో చూస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైమ్ 20, 30 లోపలనే మనకు తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఈవెన్ నాకు గూడా అనుకోండి. సో, ఇలాంటి వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి అంటే చాలామందికి ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీ నేను చెప్పినట్టు ఫాలో అవుతే గాని షూర్‌గా మీరైతే ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుధా చెల్లా గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఈ రెమెడీ ఏంటి? మనం ఎలా వాడితే మన ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, తెల్ల వెంట్రుకల సమస్య చాలామంది ఫేస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు గూడా. అంటే చిన్న పిల్లల విషయానికొస్తే ఏమంటున్నానంటే, కొంతమందిని నేను చూసాను. సో, వాళ్ళు స్కూల్‌కెళ్ళాలన్నా గూడా అక్కడక్కడ వచ్చే తెల్ల వెంట్రుకలతో బయట పిల్లవాళ్ళు ఏమంటారో అని జెప్పేసి కనీసం మినిమమ్ అంటే స్టడీ అంటే చదువుకోలేకపోతున్నారు. అవును. సో, అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతదని జెప్పేసి ఈరోజు మీ రెమెడీ అనుకుంటున్నాను. సో, ఈ తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడడానికి మీరు ఈరోజు ఎలాంటి ఈ రెమెడీ చెప్పబోతున్నారు? నార్మల్‌గా చిన్న పిల్లలంటే లైక్ 7థ్, 8థ్, 10థ్ క్లాస్ పిల్లలకి కూడా ఈ మధ్య కాలంలో మనం వైట్ హెయిర్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే నార్మల్‌గా హెయిర్ అనేది బ్లాక్‌గా ఉండది. మెలనిన్ అనేది దానికి కావాల్సినంత అందుతూ ఉన్నంత వరకి అది బ్లాక్‌గా ఉంటది. ఎప్పుడైతే అందాల్సినంత మెలనిన్ అందదో అప్పుడు హెయిర్ అనేది వైట్‌గా అవుతది. ఇది నార్మల్‌గా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ దాంట్లో అందరూ చెప్పే అదే. బట్ ఆయుర్వేదిక్ ప్రకారంగా నిజంగానే ఎందుకు వైట్ హెయిర్ వస్తుంది అన్నది మనం చూసుకుంటే, ఆయుర్వేదిక్‌లో మనం కాన్సెప్ట్ అన్నీ కూడా వాత, పిత్త, కఫ దీన్ని చూసే చెప్తామన్నమాట. అంటే ఎలా అయితే మనకి ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ అంటామో, మన బాడీలో ఇవి కనిపించవు. కానీ వీటి వల్లనే మన బాడీ అంతా కూడా మనం ఫామ్ అవుతదన్నమాట. ఎలా అయితే బయట గాలి, ఎండ, నీరు అనేది టోటల్ నార్మల్‌గా యూనివర్స్‌లో మనం చెప్పినట్టుగా ప్రకృతి బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ఆ 3 అవసరం. అలాగే మన బాడీలో కూడా వాతం, పిత్తం, కఫం ఈ 3 కూడా మన బ్యాలెన్సింగ్‌కి, మనం నార్మల్‌గా మంచిగా ఉండడానికి యూజ్ అవుతాయి. ఎవరికైతే పిత్తం అనేది ఎక్కువగా ఉంటదో అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. చిన్న పిల్లల్లో కూడా పిత్తం ఎక్కువగా పెరిగిందనుకోండి, పిత్తం ఎక్కువగా పెరిగితే ఏమవుతదంటే హెయిర్ వైట్‌గా అవ్వడం, తొందరగా హెయిర్ అనేది లాస్ అవ్వడం, ఎక్కువగా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఎసిడిటీ అట్లాంటివి రావడం, తొందరగా చికాకు, తొందరగా ఇరిటేట్ అవ్వడం, అండ్ ఎండల్లో ఎళ్తే తొందరగా వాళ్ళకి ఏమంటారు వేడి అనిపించి చెమటలు బాగా వచ్చేయడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, యూరిన్ అనేది మంట అంటే పసుపు కలర్‌లో రావడం, ఇలా పిత్తం ఎక్కువగా అవుతే ఉండేటువంటి లక్షణాలు. చాలా మంది అడుగుతూ ఉంటారు. పిత్తం పెరిగితే వైట్ హెయిర్ అవుతది అంటే, అసలు పిత్తం పెరిగింది అని మనకి ఎట్లా తెలవాలి అంటే, ఈ సింప్టమ్స్ అన్ని పిల్లల్లో ఉంటాయి. అంటే ఆ పిల్లల్లో మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇరిటబిలిటీ, తొందరగా చికాకు పడడం కావచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సింప్టమ్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. సో అలా ఎప్పుడైతే పిత్తం పెరుగుతదో, ఆ పెరిగిన పిత్తం వల్ల హీట్ పెరగడం వల్ల అది మన రోమకూపాలు అంటాం. అంటే హెయిర్ ఉండే అటువంటి ఎంట్రీ పాయింట్. అక్కడికి ఆ వేడి అంతా వచ్చేసి దాన్ని వీక్ చేయడం వల్ల రాలిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇది కాన్సెప్ట్ ఆయుర్వేదిక్‌లో. సో ఓవర్‌గా పెరిగినటువంటి పిత్తము మన హెయిర్ ఫాలికల్స్ దగ్గరికి వచ్చేసి రూట్స్‌ని డెలికేట్ చేయడం వల్ల అవి రాలిపోతూ ఉంటాయి. అందుకని అండ్ వైట్‌గా కూడా చేస్తూ ఉంటాయి ఓకే. నార్మల్‌గా. సో కొన్నిసార్లునేమో కొంతమందికి హెయిర్ ఫాల్‌ని ఎక్కువ చేస్తది. అంటే ఇంకొక వాతం కూడా పెరిగిందనుకోండి వాళ్ళకి, అప్పుడు హెయిర్ ఫాల్ అవుతది. ఓన్లీ పిత్తమే ఉంటే అప్పుడు వాళ్ళకి ఓన్లీ హెయిర్‌ని మాత్రమే కలర్ చేంజ్ అయ్యేటట్టుగా చేస్తదనమాట. ఓకే. ఈవెన్ స్కిన్‌లో కూడా చాలా మంది మంచి వైట్ కలర్‌లో ఉంటారు. ఒక 30s వచ్చేసరికి వాళ్ళకి స్కిన్ డిఫరెంట్ ఏరియాస్‌లో ఫేస్ దగ్గర కావచ్చు, చెంపల దగ్గర కావచ్చు, లేకపోతే బాడీలోనే మోచేయి దగ్గర స్కిన్ ఇట్లా అంతా కూడా కలర్ వేరియేషన్స్ అని కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ పిత్తం ఎక్కువగా అయిపోయి రక్తాన్ని కొంచెం ఇంప్యూర్ చేయడం వల్ల స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతది. ఓకే. ఎలా అయితే హెయిర్ కలర్ చేంజ్ అవుతదో స్కిన్ కలర్ చేంజ్ అవుతది. సో అలా స్కిన్‌లో చేంజెస్ వస్తాయి, హెయిర్‌లో కూడా చేంజెస్ వస్తాయి. సో పిత్తం నార్మల్‌గా ఉన్నంత వరకి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పిత్తాన్ని నార్మలైజ్ చేసినట్టయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఓకే. సో పిల్లల్లో మరి పిత్తాన్ని నార్మలైజ్ చేయాలి అంటే 2 టెక్నిక్స్. ఒకటి విరేచన కర్మ. అంటే రెగ్యులర్‌గా వాళ్ళకి అప్పుడప్పుడు ఒక 3 మంత్స్‌కి ఒకసారి విరేచనం అంటాం. ఆయుర్వేదిక్‌లో మృదు విరేచనము, క్లాసికల్ విరేచనం అని 2 ఉంటాయి. మృదు విరేచనం అంటే ఆ రోజుకి ఆ రోజు మనం ఏదైనా ఇవ్వడం వల్ల వాళ్ళకి మోషన్స్ అవ్వడం. క్లాసికల్ విరేచనం అంటే ఒక 15 డేస్ మనం బాడీని ప్రిపేర్ చేసి టాక్సిన్స్ అన్నీ పొట్టలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టాక్సిన్స్ మోషన్ ద్వారం గుండా బయటికి వెళ్తాయి.
ఓకే. మోషన్స్ కాదు. చాలా మంది మీరు మోషన్స్ ట్రీట్మెంట్ తీసుకోండి అనగానే మేము రెగ్యులర్ గా మోషన్ వెళ్తామండి, మాకు ఆ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు అంటారు. కానీ మన బాడీలో ఉన్నటువంటి చెడు వెళ్ళాలి అంటే అయితే నోటి ద్వారా అన్న వెళ్ళాలి, లేదా కింద మోషన్ ద్వారా ఆ ద్వారం గుండా అన్న వెళ్ళాలి. ఓకే. కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ లో ఈ అధికంగా ఉన్నటువంటి పిత్తాన్ని మనము ఆ మోషన్ వెళ్ళే దారి గుండా బయటికి పంపిస్తాం. ఓకే మ్యామ్. దాన్నే విరేచన కర్మ అంటాం. సో అది పిల్లలు ఎవ్రీ 3 months కి ఒకసారి చేసుకున్నట్టయితే వాళ్ళకి ఓవర్ హీట్ ప్రాబ్లం అనేది తగ్గిపోయి పిత్తం నార్మల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ స్కిన్ కలర్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, నార్మల్ అవుతుంది. మేడం, ఈ గ్రే హెయిర్ రావడానికి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏమన్నా కారణమా? డెఫినెట్ గా మన బాడీలో ఉన్నటువంటి ఈ పిత్తం అనేది ఒకవేళ మనం కారము, ఉప్పు అండ్ మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఫ్రై ఫుడ్లు ఎక్కువగా తీసుకోవడం, ఫర్మెంట్ అయినటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, అండ్ ఎక్కువ శాతము ఫ్రోజన్గా ఉన్నటువంటివి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటివి, ఈ మధ్యకాలంలో చైనీస్ ఫాస్ట్ ఫుడ్వి ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇవన్నీ పిత్తాన్ని పెంచుతాయి అన్నమాట. ఈ పెరిగిన పిత్తం వల్ల మనకి ఇంతకు ముందు లాగానే గ్రే హెయిర్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వీళ్ళకి అంటే కొంతమంది ఆయిల్ సప్లై చేస్తూ ఉంటారు. అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది చేంజ్ కావాలని చెప్పేసి నిజంగా ఆయిల్ సప్లై చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ ప్రాబ్లం అంతే పోతుందా? అంటే నార్మల్గా పిత్తం ఒకటి కొంచెము ఏమంటారు దాని హీట్నెస్ అవి తగ్గాలి అని అంటే ఆయిల్ అప్లికేషన్ అనేది మంచిదే. సో ఓకే. చలువ చేసే ఆయిల్స్ ఉంటాయి కదా, లైక్ Yes. చందనాది ఆయిల్ కావచ్చు, లేకపోతే నార్మల్గా శతావరితో చేసే ఆయిల్ అంటాం, శతావరి తైలం కావచ్చు, ఉసిరితో చేసేది ఉసిరి తైలం కావచ్చు, ఇవన్నీ కూడా మందార తైలం, ఇవన్నీ చల్లబరుస్తాయి అన్నమాట ఈ పెరిగిన పిత్తాన్ని. ఇప్పుడు నార్మల్గా మనకి బాగా హీట్ ఉన్నప్పుడు కొబ్బరి నూనెతో మనం కాళ్ళు Yes. చేతులు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, Yes. మసాజ్ చేసుకుంటే కొంచెం వేడి తగ్గుతుంది, వెన్నతో మసాజ్ చేసుకున్నా కూడా కొంచెం తగ్గుతుంది. అలా కొంచెం ఆయిల్స్ ఇలాంటి మందార తైలం, ఉసిరిక తైలం వీటిని మనము రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే ఆ ఓవర్ హీట్ పెరిగిన హీట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి మళ్ళీ మంచిగా హెయిర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, నేను చాలా మంది చూశాను, కొంతమంది ఫారినర్స్ చూశాను. వాళ్ళ చిన్నప్పటి నుంచి హెయిర్ కలర్ వచ్చేసి కొంచెం గ్రేగా, కొంచెం రెడ్డిష్గా ఇలా ఉంటుంది. అంటే అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇలానే ఉంటుంది. మనకేమో బ్లాక్‌గా ఉంటుంది. మనమేమో బ్లాక్ అవ్వాలని చెప్పేసి వైట్‌కి అయితే బ్లాక్ కలర్‌లో చేంజ్ చేసుకోవాలని అనుకుంటాం. అంటే వాళ్ళలో మెలనిన్ కంటెంట్ తగ్గిందా? లేకపోతే మనకు ప్రాబ్లమా? అంటే వాళ్ళకి లేని ప్రాబ్లమ్ మనకెందుకు అని నా డౌట్. నార్మల్ గా మన బాడీలో అంటే ఇక్కడి దాని ప్రకారం అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఈ కంట్రీస్ ప్రకారము మనకు ఉండాల్సినంత మెలనిన్ అనేది మన బాడీలో ఉంటుంది. సో దాని ప్రకారం మనకి మెలనిన్ అనేది అట్లా ఉంటది కాబట్టి మన హెయిర్ బ్లాక్ గా ఉంటది. వాళ్ళకి అక్కడ అంత మెలనిన్ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నార్మల్ గా మనకి అంటే ఎవల్యూషన్ థియరీలో సో ఎవరు ఏ పరిస్థితులకి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. అంతే Okay. కదా, రైట్ కదా. సో ఎవల్యూషన్ థియరీ అంటే అదే కదా. అంటే నార్మల్ గా మనము ఇప్పుడు బాగా మన నీగ్రూస్ ఉంటారు, Yes. వాళ్ళు మనకన్నా నల్లగా ఉంటారు. Yes. అండ్ ఇంకా వాళ్ళ హెయిర్ కూడా చాలా మొత్తం చిక్కగా ఉంటది. ఎందుకు Yes. అని అంటే ఆ ఎండ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంత మెలనిన్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి అవసరం. ఓకే. సో మనకి ఇప్పుడు హెయిర్ అనేది మన అందం కోసం కాదు, హెయిర్ అనేది మనకి సూర్యరశ్మి నుండి మన బాడీని మనని ప్రొటెక్ట్ చేయడానికి. తల అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్. ఓకే. సో తలలో అంత వేడి అనేది కరెక్ట్ గా వెళ్ళకూడదు కాబట్టి తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీ అలా హెయిర్ తో కప్పి ఉంచుతుంది అనమాట Okay. తలని. కాబట్టి తలలో కప్పి ఉంచినటువంటి ఆ కలరింగ్ అంటే అప్పుడు ఆ మెలనిన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటి అని అంటే మనకి ఆ స్పెసిఫిక్ గా ఉండడం వల్లనే మనకి ఆ ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటది. అండ్ మనకి స్కిన్ కలర్ లో ఉండే ఈ మెలనిన్ పిగ్మెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఎండలోకి వెళ్ళినా కూడా మన స్కిన్ ఫారినర్స్ లాగా బర్న్ అవ్వదు. ఆ ఫారినర్స్ ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టారనుకోండి, వాళ్ళ స్కిన్ వెంటనే అసలు ఎండలో ఒక 1 hour తిరిగేసి వస్తే మొత్తం రెడ్గా అయిపోయి ర్యాషెస్ అట్లా వస్తాయన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఉండాల్సినంత మెలనిన్ ఉండకపోవడం వల్ల వాళ్ళ బాడీలో తొందరగా ప్రాబ్లం అవుతుంది. బట్ మనకు అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మనం అంత ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకొని ఏజెస్ అయ్యే కొద్దీ మనం ఈ ప్రొడక్షన్ అనేది మనకి స్టేబుల్ గా ఉంది. సో అది డిపెండ్స్ అపాన్ కంట్రీని బట్టి మనకి ఎంత అవసరమో ఆ పరిస్థితులను బట్టి ఎన్విరాన్మెంట్ని బట్టి మన బాడీ క్రియేట్ చేసుకుంటేనే మనం బతకగలుగుతాం. ఓకే మ్యామ్, నిజంగా ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం అంటే నాకున్న డౌట్లు అంటే ప్రేక్షకులకు ఉన్న కొన్ని డౌట్లను క్లారిఫై చేశారు. అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంటెక్ తీసుకోవడమే కదా. నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను, Okay. సారీ టు డిస్టర్బ్. నార్మల్ గా ఏంటి అంటే చాలా మంది గ్రే హెయిర్ రాగానే కలర్ వేసుకుంటూ ఉంటే ఇంట్లో మామూలుగా మగవాళ్ళు అంటూ ఉంటారు, నీకు ఇప్పుడు అవసరమా, ఇంకా యంగ్గా కనపడాలని వేసుకుంటూ ఉంటావా అని చెప్పేసి చాలా మంది ఎక్కిరిస్తూ ఉంటారు. ఓకే. కానీ ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైతే రావాల్సిన ఏజ్ కన్నా ముందే వైట్ హెయిర్ అవుతుంది అంటే
దానికి డెఫినెట్గా వాళ్ళు ఏది అందించాలో అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి గోరింటాకు అలాంటివి వేసుకుంటే హెయిర్ అనేది నల్లగా అవుతుందని వేసుకుంటూ ఉంటారు. కెమికల్గా వేసుకునే కలర్లు అయితే వద్దు, కానీ ఉసిరి అట్లా తలకి పెట్టుకోవడం, లేకపోతే కరివేపాకుని తలకి పెట్టుకోవడం, మందార తలకి పెట్టుకోవడం, లేదంటే కొంచెం ఇది నార్మల్గా మైదాకు అంటే గోరింటాకు తలకి పెట్టుకోవడం. అండ్ ఇంటర్నల్గా కూడా ఈ మెలనిన్ని మంచిగా స్టిమ్యులేట్ చేసేటువంటి ఆకుకూరలు అండ్ కొన్ని రకాల రసాయన చూర్ణాలు ఆయుర్వేదిక్లో దొరుకుతాయి. అలాంటివి తీసుకొని మన బాడీని మళ్ళీ నార్మల్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వేరే రావు. ఇది Okay. స్టార్టింగ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు, మన లివర్ బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం అయినాయని చెప్పడానికి ఉండే ఒక స్టార్టింగ్ స్టేజ్. సో డెఫినెట్గా మనం దానికోసం ఆలోచించాలి. మన నార్మల్ కలర్ని మనం తెచ్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయాలి. ఓకే, ఈరోజు మన పేషెంట్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.